దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు, ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో అనేక సంగతులు బోధిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు ఆయన వాక్యమును బలపరచబడుతూ ఉన్నారు. దేవుని రాజ్యానికి సమకూర్చబడుతూ ఉన్నారు. రక్షణ కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. గ్రుడ్డివారు చూడగలుగుతున్నారు, కుష్టివారు స్వస్థపరచబడుతున్నారు, అంగహీనులు స్వస్థపరచబడుతున్నారు, చనిపోయిన వారు లేస్తూ ఉన్నారు. ఎన్నెన్నో అద్భుతాలండి. ఈ అద్భుతాలు చేస్తూ ఆయన అనేక మందికి బోధిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యపు సంగతులను మానవులకు తెలియచేస్తున్న మహాదేవుడు చెబుతున్న మాటలు ఏమనగా, ప్రభువా ప్రభువా నన్ను పిలుస్తారు కానీ ప్రభువాని పిలవటం వలన ఉపయోగమేమీ లేదు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారమే జరిగించాలి. అవును ప్రియులారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ఆయన చిత్తమునకు లోబడేవారిగా ఉండాలి. చాలామంది ప్రభువా ప్రభువా అని ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. వారు దేవుని రాజ్యానికి వెళ్ళరండి. వారి లోకానికే సంబంధించిన వారు. ఎందుకంటే దేవుని చిత్తము వారిలో ఉండదు, కానీ వారు పైకి భక్తి కలిగిన వారుగా దాని శక్తిని ఎరుగక వారు జీవిస్తూ ఉంటారు. అటువంటి వారి గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖస్తుతి చేయటం, ప్రభువా ప్రభువా అని పిలవటం ఏమాత్రము మంచిది కాదు, కానీ దేవుని చిత్తానికి లోబడి జీవించండి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే భక్తి జీవితం ఉన్నదా, లేక ఈ లోకములో అనేక మందిని బాధ పెట్టేవారిగా, మోసం చేసేవారిగా, అయ్యో ప్రభువా ప్రభువా అంటూ ఉన్నావా, దాని వలన నష్టమే కానీ లాభము లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. కనుక దేవుని చిత్తము కొరకు కనిపెట్టండి, లోబడండి, యథార్థంగా బ్రతకండి, దేవుని రాజ్యానికి వారసులుగా మారాలి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన ప్రేమతో మమ్మల్ని హెచ్చరిస్తున్నా. ప్రభువా ప్రభు అంటే సరిపోతుందా? అదేమాత్రము కాదు, కానీ నా తండ్రి చిత్తాన్ని మీరు నెరవేర్చాలని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. మీ చిత్తానికి లోబడే జీవితము మా అందరికీ మీరు దయచేసి నాయన ఈ కడవరి దినాల్లో నాయన మా భక్తిని మేము కాపాడుకుంటూ అనేక మందికి ప్రభు మాదిరికరంగా జీవించే జీవితం అందరికీ దయచేయమని, ఎవరే కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.